ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజులు మంచి స్నేహితులు. ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడ పిల్లలతో, ఒరే, మన ఊరి చివర పెద్ద బంగాళ పక్కన ఉన్న పెద్ద పూల చెట్టులో నుంచి ఒక పువ్వును ఈ ఈ రోజు రాత్రికి గనుక వెళ్ళి తెంపుకొస్తే వాళ్ళకి నేను 10 నెమలికలు ఇస్తానని చెప్పాడు. రాజు నెమలికలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటి మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడా. కానీ ఒకేసారి 10 నెమలికలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు, నేను ఎలాగైనా సరే ఈ రాత్రికి అక్కడికి వెళ్ళి ఆ పువ్వుని తీసుకుని వచ్చి నీకు చూపిస్తా అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలితకి తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఒక టార్చ్ లైట్ని తీసుకుని ఆ రోజు రాత్రి రాజు వెంట తాను పెద్ద బంగ్లాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగ్లాని సమీపిస్తుండగా చీకట్లో రాజు కాలుకి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. వెంటనే రాజు భయపడి గట్టిగా దయ్యం దయ్యం అని అరిచాడు.